ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? దేవుడు గడిచిన జూన్ మాసం అంతట్లో మనల్ని సురక్షితంగా కాపాడి ఆయన వాగ్దానాలు నెరవేర్చి మరొక నూతన మాసం జూలై మాసంలోనికి మనందరినీ నడిపించిన విధానం బట్టి మొట్టమొదట దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ జూలై మాసముకు గాను దేవుని యొద్ద నుంచి వాగ్దానాన్ని మనం పొందుకుందామండి. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జూలై మాసంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ఆయన తన వాక్కును పంపి మనల్ని బాగు చేయబోతున్నాడు. పడిన గుంటల్లో నుంచి, అది ఏ గుంటలైనా సరే, అనేక మంది డిప్రెషన్ అనే గుంటలో పడిపోయినారు, అనేక మంది అప్పులనే గుంటలో పడిపోయినారు, అనేక మంది వ్యాధులు అనే గుంటల్లో పడిపోయినారు, అనేక మంది అవమానాలు అనే గుంటల్లో పడిపోయినారు, అనేక మంది నిరాశ అనే గుంటల్లో పడిపోయినారు, అనేక మంది నిరుద్యోగము అనే గుంటల్లో పడిపోయినారు. ఇక్కడ నుంచి ఇక లేవలేము, మా స్థితి ఇంతే, మా బ్రతుకు ఇంతే అని ఆ భయంకరమైన స్థితిలో నుంచి ఇదిగో లేవలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అయితే అక్కడి నుంచి నేను నెత్తగలిగినది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని వాక్కు మాత్రమే. ఆయన తన వాక్కును ఈ జూలై మాసంలో నీ యొద్దకు పంపించబోతున్నాడు. ఆయన వాక్యమే నిన్ను గుంటల్లో నుంచి లేవనెత్తి నిలబెట్టబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు జీవితంలో తన సొంత సహోదరులే అతని గుంటలో పడివేశారు. ఒక గుంటలో పడివేసి అక్కడి నుంచి మిద్యానుల వర్తలకు అమ్మడం జరిగింది. అయితే దేవుడు గుంటలో పడిన యోసేపును చూచి ఒకరోజు యోసేపుని ఐగుప్తులో ఒక గొప్ప స్థితిలో ఫరో కంటే ఫరోగా దేవుడు నిలబెట్టడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన వాక్కును పంపించి బాగు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఈ యొక్క జూలై మాసంలో నీ జీవితంలో కూడా ఏ సమస్యల్లో నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇబ్బందుల్లో నువ్వు బాధపడుతున్నావో, ఎలా చేయాలి ప్రభు, ఇక్కడి నుంచి ఎలా లేపబడాలైనా, ఈ సమస్యల నుంచి ఏ విధంగా పైకి రావాలని ఆలోచనిస్తున్నావు, ఎవరు నీకు చేయి అందించట్లేదా, ఎవరు నేను లేవనెత్తేవారు లేరా, అయితే నీకు ఒక శుభవార్త. ఆయన వాక్కు నీ దగ్గరకు వస్తుంది. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకో, ఆ వాక్యాన్ని నమ్ము. ప్రభా, ఈ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను నైనా, ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తాను నైనా, ఎందుకంటే నీ వాక్యాన్ని పంపించి నన్ను లేవనెత్తి నన్ను బాగు చేస్తానన్నావు నైనా. ఇదిగో తండ్రి, నేను పడిన గుంటల్లో నుంచి నన్ను విడిపించేది నాయన నీ వాక్కు. అందును బట్టి నీకు స్తోత్రాలని. నువ్వు ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని నమ్ముతావో, నమ్మకపోతే ఏ అద్భుతం మన జీవితంలో జరగదండి. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, దేవుడు అంటాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ. ఈ యొక్క జూలై మాసంలో ఈ వాగ్దానాన్ని గనక నువ్వు నమ్మితే నిశ్చయంగా ఒక నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో నీవు చూడడం ప్రారంభిస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం? నమ్మి ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించు. మహోన్నతుడా, జీవం కలిగిన దేవాన్ని ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన మాసం అంతా కాపాడినైనా మరొక నూతన నెలలోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలనైనా. ఇదిగో తండ్రి, ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల్లో నుంచి వారిని విడిపించిన వాగ్దానాన్ని మేము రిసీవ్ చేసుకున్నానైనా. మీ వాక్కు మా దగ్గరకు వచ్చి మేము ఏ గుంటల్లో ఉన్నామోనైనా, ఏ బలహీనతల్లో ఉన్నామో, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తి నిలబెట్టబోతున్నందుకు వందనాలనైనా. ఎవరు, ఏ మనుషులు చేయలేని కార్యమునైనా నీ వాక్యము ద్వారా మా జీవితాల్లో జరగబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఇదిగో ఈ వాగ్దానాన్ని మేము రిసీవ్ చేసుకున్నాం. గొప్ప కార్యాలు మా జీవితంలో నువ్వు చేసినందుకు, మమ్మల్ని నిలబెట్టినందుకు, మమ్మల్ని లేవనెత్తినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో తండ్రి ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానాన్ని పొందుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాగ్దానం మీ జీవితంలో అక్షరాలను నెరవేరాలంటే నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. నువ్వు నమ్మాలి. నమ్మి ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకుని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. తద్వారా దేవుని దీవెనలు మీరు, మీ కుటుంబస్తులు పొందగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.